వదలు చావే రాధిక, వదలు చావు రాధిక, వదలు రాధిక, చంపొద్దు రాధిక, ప్లీజ్ ప్లీజ్ రాధిక, రాధిక ప్లీజ్ రాధిక, రాధిక నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు రాధిక, ప్లీజ్ నన్ను వదిలేయ్, నన్ను చంపొద్దు రాధిక, నన్ను వదిలేయ్ రాధిక, వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు సకల, నన్ను చంపొద్దు సకల, నన్ను వదిలేయ్ రాధిక, సకల రాధిక, ప్లీజ్ రాధిక, సకల నన్ను చంపొద్దు సకల, రాధిక సకల, సకల ఏమైంది సకల? అత్త రాధిక నన్ను, రాధిక ఓయమ్మో ఓరు నాయనో, అంటే కళ్ళ మమ్మల్ని కూడా కొట్టించావన్నమాట. ఏదో ఒక రోజున ఆ సీను తొందరలోనే కళ్ళ ముందు జరుగుతుంది. మన ముగ్గురికి చింతాత చిత చిత చింతాత చితాత ఈ మ్యూజిక్ లాజిక్ సకలా. పరిస్థితి అంత దూరం రానివ్వను మావయ్య. కుందేలు పిల్లని బోన్లో బంధించినట్టు బంధిస్తా. రేపే ఆ రాధికని ఆ గుళ్ళో బంధించబోతున్నాను. రాధిక ఎక్కడుందో తెలియదు కదా, మరెలా బయటికి రప్పిస్తావు? స్వీటీని ఎర్రగా వేసి. అంటే ఎలా? ఎలా అంటే స్వీటీ, నువ్వు దేవుడికి లెటర్ రాస్తే నిజంగా మీ అమ్మ నీ దగ్గరకు వస్తుందా? ఓ తప్పకుండా వస్తుంది. నేను ఏడుస్తున్నానని దేవుడు మా అమ్మతో చెప్పి నా దగ్గరికి పంపిస్తాడు. ఓ అవునా? అవును. మరైతే నేను నిన్ను గుడికి తీసుకెళ్తాను. నువ్వు హుండీలో లెటర్ వేస్తావా? అమ్మో, ఇదేంటి నాతో గుడికి రావడానికి ఈ పిల్ల ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది? అంటే నా మీద దీనికి నమ్మకం లేదన్నమాట. సర్లే స్వీటీ, నీకు నిజంగా మీ అమ్మ రావాలనుంటే నిన్ను గుడికి తీసుకెళ్తాను, లేదంటే నీ ఇష్టం. మీ అమ్మ ఇంకెప్పటికీ రాదు. ఆంటీ 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 సారీ ఆంటీ. మరేమో మీరంటే నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మ అంటే నాకు బోల్డ్ అంత ఇష్టం కదా. అందుకే ఇష్టం లేకపోయినా సరే మీతో గుడికి వస్తా. వెరీ గుడ్. ఇక మీ అమ్మ వచ్చినట్టే. గుడికి వెళ్దామా? రాధిక, ఈ పిల్ల రాక్షసుని బలిచ్చైనా సరే నిన్ను బయటకు రప్పిస్తాను. ఆయన బాగున్నారు. ఆయనకి ఎలాంటి ఆపద రాలేదు. మరి దీపం ఆరిపోయిన శకునం, ఈ గుండె హెచ్చరించిన ప్రమాదం, ఎవరికి ఏ రూపంలో హాని జరగబోతుంది? ఆయన్ని చూసినప్పుడు మాత్రమే కాదు, స్వీటీని చూసినప్పుడు కూడా ఈ గుండె అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంది. ఒకవేళ స్వీటీకి ఏమైనా హాని జరుగుతుందా?
హలో, ఎవరు? నేను శాంతినికేతన్ నుంచి మాట్లాడుతున్నానండి. అవునా, చెప్పండి మేడం. అమ్మగారిని పిలవమంటారా? పర్వాలేదండి. స్వీటీ అనే పాపని జాయిన్ చేశారు కదా, ఆ పాపతో కొన్ని డీటెయిల్స్ మాట్లాడి తెలుసుకోవాలి. ఒకసారి పాపకి ఫోన్ ఇస్తారా? స్వీటీ లేదండి, గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళిందా? అవునండి, సకలమ్మ గారు స్వీటీని గుడికి తీసుకెళ్లారు. హలో 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 స్వీటీ, దేవుడికి దండం పెట్టుకో. మావయ్య చెప్పింది గుర్తుందిగా, వెళ్ళి ఆ పనిలో ఉండండి. గుడి మొత్తం జల్లెడు పట్టినట్టుగా వెతకండి. అలాగే. ఆంటీ, గుడి మొత్తం వెతకమంటున్నారేంటి? ఎవరిని వెతకమని చెప్తున్నావు? అది అది ఆ, పూజా సామాగ్రి. పూజా సామాగ్రి అన్ని గుళ్ళో ఎక్కడున్నా వెతికి తీసుకురమ్మని చెప్తున్నాను. ఓ అవునా? అత్త, వెళ్ళండి వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అర్థమైందా? అలాగే. అలాగే అలాగే అమ్మా. వెళ్ళండి. ఆంటీ, నేను దేవుడికి లెటర్ ఇవ్వాలి. వెళ్దాం పదా. తప్పమ్మా, డైరెక్ట్ గా దేవుడి దగ్గరకు వెళ్ళకూడదు. అంతకంటే ముందు ప్రదక్షిణాలు చేయాలి. అయ్యయ్యో, అవును కదా, మర్చిపోయాను. సరే పద, ప్రదక్షిణాలు చేద్దాం. పదవే, దెబ్బకి నీతో డైరెక్ట్ గా దేవుడే కనిపించేలా చేస్తాను. స్వీటీతో ప్రదక్షిణలు చేయించడం వెనుక సకల ప్లాన్ ఏమై ఉంటుంది? స్వీటీ, ఈ గుడి చుట్టూ నువ్వు 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు దేవుడు నీ మీద జాలిపడి మీ అమ్మని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. ఆంటీ, ప్రదక్షిణాలు చేస్తే మా అమ్మ నా కోసం తప్పకుండా వస్తుందా? ఆ, దేవుడు తప్పకుండా వచ్చేలా చేస్తాడు. నువ్వు మొదలుపెట్టు. పద 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 పద. అమ్మ రావాలి. రాధిక, దీనికి కాళ్ళు కాలుతుంటే నీ గుండెల్లో తట్టుకోలేనంత మంటగా ఉంటుందని నాకు తెలుసు. కాళ్ళతో ఇది పడి నరకం చూడలేక నువ్వు గుళ్ళో ఎక్కడ దాక్కున్నా అమ్మా స్వీటీ అంటూ పరిగెత్తుకుంటూ వస్తావని కూడా నాకు తెలుసు. అమ్మా, అమ్మ రావాలి. అమ్మ రావాలి. అమ్మా, అమ్మ రావాలి. అమ్మ రావాలి. ఒకవేళ నువ్వు రాలేదనుకో, దీని కాళ్ళకి బొబ్బలే కాదు, ఈ ఎండకి వడదెబ్బతో దీని ప్రాణం పోయినా పోవచ్చు. అమ్మ రావాలి. అయ్యయ్యో, అవునా? ప్రదక్షిణాల మధ్యలో ఆపేస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు మీ అమ్మని నీ దగ్గరికి ఎప్పటికీ రానివ్వకుండా చేస్తాడు ఆ దేవుడు. అవునా? సరే, నాకు మా అమ్మే కావాలి. కష్టమైనా సరే ప్రదక్షిణాలు చేస్తాను. గుడ్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చెయ్యి చెయ్యి చెయ్యి.
పిల్లని కూడా లేకుండా దారుణంగా హింసిస్తుంది. శివయ్య, పాపని కష్టం నుంచి కాపాడుకునే దారి చూపించు. ఆ పిల్ల రాక్షసికి కాలు కాలు ఇలా చేస్తే అది ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తుందని అనుకున్నాను. కానీ నా ప్లాన్ మొత్తం ఎగురుతన్నింది. సకల, నీ పిచ్చి కాకపోతే కాళ్ళు కాలితేనో వేళ్ళు కాలితేనో రాధకే ఎందుకు వస్తుంది? ఆ స్వీటీ ప్రాణాల మీదకొస్తే అప్పుడు వస్తుంది గాని. అయితే అదే చేద్దాం అత్తయ్య. ఆ స్వీటీ ప్రాణాల మీదకొచ్చేలా చేద్దాం. నాగస్వరం ఊది పుట్టలోని పాముని బయటికి రప్పించినట్టు ఆ రాధిక గుడిలో ఏ మూలన దాక్కున్నా చస్తూ బ్రతుకుతూ వచ్చేలా చేస్తా. స్వీటీ, నువ్వు రాసిన లెటర్ని నాగదేవతకి చూపించి దండం పెట్టుకొని మీ అమ్మ గురించి కోరుకో. అప్పుడే దేవుడు మీ అమ్మని త్వరగా నీ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. సరేనా? ఓకే ఆంటీ. పెట్టుకో. అమ్మ నాగదేవత, మరేమో మా అమ్మ నా కోసం వస్తుంది, మరి పాలు తాగిచ్చేసి వెంటనే వెళ్ళిపోతుంది. మొన్న మా అమ్మ నాకు కనిపించింది. రామ్మ ఇంటికి వెళ్దామని నేనెంత పిలిచినా సరే రాలేదు. మరేమో నేను మా అమ్మ కోసం చాలా ఏడుస్తున్నాను. నేను ఏడుస్తున్నానని నువ్వు మా అమ్మకు చెప్పి త్వరగా రమ్మని చెప్పవా ప్లీజ్? స్వీటీ, నీకు అమ్మగా ఉండడం కోసమైనా తిరిగి వస్తానని ఆ రోజు నీకు చెప్పాను. నాలో అమ్మని చూసుకొని నువ్వు ఇంతలా బాధపడుతున్నావా? నేను తిరిగి రావాలని కోరుకుంటూ నువ్వు ఇంతలా కష్టపడుతున్నావా? అమ్మా నాగదేవత, నువ్వు మర్చిపోకుండా మా అమ్మకి చెప్తావుగా ప్లీజ్? ఇదిగో ఈ లెటర్నే నేను మా అమ్మ కోసం రాశాను. ఈ లెటర్ని నేను తీసుకెళ్లి దేవుడి హుండీలో వేస్తాను. నువ్వే మా అమ్మ వచ్చేలా చూడు. అమ్మా నాగదేవత, మా స్వీటీ విన్నపము విన్నావు కదమ్మా. వాళ్ళ అమ్మను వదిలే అమ్మా. వచ్చేలా చెయ్యమ్మా, 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 చెయ్యి. అయ్యో అమ్మా, లెటర్ పుట్లో పడిపోయింది. అయ్యో, నా లెటర్ పడిపోయింది. నా లెటర్ పడిపోయింది. సకలాంటి సకలాంటి, నేను అమ్మ కోసం రాసిన లెటర్ ఇందులో పడిపోయింది. అయ్యో, ఎలా ఇప్పుడు?
చూసావా, పసిపిల్లకి నువ్వు హాని తలపెట్టాలని చూస్తే ఆ పాము నీకు ఎలా అడ్డంగా నిలబడిందో చూసావు కదా. మర్యాదగా స్వీటీని ఇంటికి తీసుకువెళ్ళు. తనకేమైనా అయ్యిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఒసై, దాక్కుని ఆ పిల్లని కాపాడేవన్నమాట. ఏయ్, ఇప్పుడు దాన్ని గంగమ్మ తల్లికి బలివ్వబోతున్నాను. ఆ స్వీటీని కోనేట్లో ముంచేసి చంపేయబోతున్నాను. నువ్వు ఆ దేవుడు దాన్ని ఎలా కాపాడతారో చూస్తాను. నువ్వు నా ఎదురుగా రాకుండా తప్పించుకొని ఇంకా ఎలా ఉంటావో, ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను. ఏయ్ సకల, ఏయ్ సకల. నువ్వు ముందు కోనేట్లో 3 సార్లు మునగాలి. ఆ తర్వాత ఈ లెటర్ని హుండీలో వేయాలి. అది కాదా ఆంటీ, గుళ్ళో దండం పెట్టుకో ముందు కదా కోనేట్లో స్నానం చేస్తారు. దండం పెట్టుకున్న తర్వాత కోనేట్లో స్నానం చేయమంటావేంటి? అంకిత, ఈ పిల్లకి పూజల మీద పట్టు బాగానే ఉంది, మామూలు తెలివైంది కాదు. అంటే కొన్నిసార్లు దండం పెట్టుకున్నాక కూడా కోనేటి స్నానం చేయొచ్చు. నాకు తెలిసి అలా చేయకూడదు అనుకుంటా ఆంటీ. నువ్వు చిన్న పిల్లవు కదా, నీకు కొన్ని విషయాలు తెలియవు. ఈ దేవుడు నీ లెటర్ని చదివి మీ అమ్మని దగ్గరికి త్వరగా పంపించేలా చేయాలంటే నువ్వు కోనేట్లో మునగాలి. అవునా? అలా చేస్తే మా అమ్మ నా దగ్గరికి త్వరగా వస్తుందా? ఓ అవును, ఇప్పుడే ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యం లేదు. స్వీటీ, మునుగుతావా? మునుగుతా. గుడ్ గర్ల్. సరిపదా. సకల, స్వీటీని కాపాడుకోవడానికి రాధిక ఇక్కడికి వస్తుందంటావా? సూర్యుడు తూర్పును దీస్తాడన్నది ఎంత నిజమో, రాధిక ఇక్కడికి వచ్చి తీరుతుందన్నది కూడా అంతే నిజం. రాధిక, కోనేరు 50 అడుగుల లోతుంది. ఈ పిల్లని నీళ్లలోకి ఒక్క తోపు తోస్తాను. అది నీళ్లలో నుంచి పైకి లేచేలోపు దాని ప్రాణాలు జలసమాధవుతాయి. ఒకసారి ఇటు తిరగమ్మా. అమ్మ కావాలి, 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 అమ్మ కావాలి. అమ్మ స్వీటీ, నువ్వు ఇంజెక్షన్ తీసుకుంటే మీ అమ్మ ఖచ్చితంగా వస్తుంది. అమ్మో, ఇంజెక్షనా? నాకు వద్దు. మీ అమ్మ వస్తుందని చెప్తున్నాను కదా. అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే బోలెడంత భయం. బాగా నొప్పిగా ఉంటుంది కదా. కానీ మా అమ్మ వస్తుందని చెప్పారుగా, చేయించుకుంటా. వెరీ గుడ్. నర్స్, ఆ ఇంజెక్షన్ ఇలా ఇవ్వు.
ఏం కాదమ్మా. అమ్మా స్వీటీ, ఏం కాదమ్మా, ఏం కాదు. అయిపోయింది, ఇంజెక్షన్ అయిపోయింది. అయిపోయిందమ్మా, అయిపోయింది. బ్యాడ్ పోలీస్, మా అమ్మ నాకు గుడిలో కనిపించింది. ఇంజెక్షన్ చేయించుకుంటే అమ్మ వస్తుందని డాక్టర్ చెప్పారు. అమ్మని ఇంటికి తీసుకురా. నువ్వు వెళ్ళు. బ్యాడ్ పోలీస్ వెళ్ళు. అమ్మని ఇంటికి తీసుకురా. వెళ్ళు బ్యాడ్ పోలీస్, తీసుకునిరా. తీసుకొస్తానమ్మా, తీసుకొస్తాను. నువ్వు ఏడవకుండా ఉండు, సరేనా? మీ అమ్మ రావాలంటే నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్స్ చెప్పాలి, ఓకేనా? ఓకే, అమ్మ వస్తుందంటే చెప్తాను. సార్, పాప మానసిక స్థితి తెలుసుకోవడానికి తనతో మాట్లాడాలి. ఒకసారి మీరందరూ బయటికి వెళ్ళగలరా ప్లీజ్? అలాగే డాక్టర్. మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమనడం ఏంటి? చూడండి సార్, మీ పాప అమ్మ అమ్మ అంటూ చాలా దిగులు పెట్టుకుంది. మనోవ్యాధికి మందు లేదని అంటారు, అవునా? వీలైనంత త్వరగా పాప వాళ్ళ అమ్మని తీసుకురండి. లేట్ చేస్తే పాప మానసికంగా కుంగిపోవచ్చు, పరిస్థితులు చేజారిపోవచ్చు. అలాగే ఒక మంచి సైక్రాటిస్ట్కి చూపించండి. డాక్టర్ని కూడా మీరే సజెస్ట్ చేయండి డాక్టర్. నువ్వు వేస్ట్ సకల, పరమ వేస్ట్. నీకు తాటగా ఎంత తలకే తప్ప అందులో కోడి బుర్రంత గుజ్జు కూడా లేదు. మామయ్య, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇది నా వాగుడు కాదమ్మా, ఆ రాధిక దృష్టిలో నీ మీదున్న అభిప్రాయమమ్మా. నీతో చెప్పిందా? లేదు లేదు, ఇందాక గుడిసీను ద్వారా నిరూపించబడింది. నువ్వు స్వీటీకి హాని తలబెట్టి రాధికని రప్పించి పట్టుకోవాలనుకున్నావు కదా, కాని రాధిక నీ కళ్ళు కప్పి గుళ్ళోకొచ్చి స్వీటీని నీళ్ళలో పడకుండా కాపాడింది. అంటే రాధిక దృష్టిలో నీకు బుర్ర లేదు, తనను పట్టుకునే సీను అంతకన్నా లేదు అనేగా. మావయ్య, రాధికని పట్టుకునే ప్లాన్ ఫెయిల్ అయిందని అసలుకే పిచ్చి టెన్షన్ లో ఉన్నాను. ఎక్కువగా ఇరిటేట్ చేసావనుకో, మర్డర్ చేసినా చేసేస్తాను. సకలా, నీ గోలేంటి? స్వీటీకి హాని జరగబోతుందన్న విషయం ఏదో దేవుడు చెప్పినట్టు రాధికకి తెలిసిపోయింది. గుడి చుట్టూ మనం అష్టదిగ్బంధనం పెట్టినట్టు పెట్టినా సరే వచ్చి కాపాడుకుంది. అలాగే ఇప్పుడు ఈ పిల్ల రాక్షసి అమ్మా అమ్మా అంటూ దిగులతో పిచ్చిదైపోతుంది కదా. ఈ విషయం తెలిసి ఆ పిల్లని కాపాడుకోవడానికి కూడా రాధిక ఇక్కడికి వస్తుందంటావా?
అక్క రూపంలో ఉన్న నా మొహం చూసి స్వీటీ అమ్మ అమ్మ అని ఎందుకంటుంది? కుంపదీసి స్వీటీ వాళ్ళ అమ్మ పల్లవి అక్క. స్వీటీ కాంచన అంటే స్వీటీ వాళ్ళ అమ్మమ్మ కాంచన వల్లినా? అంటే స్వీటీ ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. ఈ విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. స్వీటీ ఎవరు కూతురు, వాళ్ళ అమ్మమ్మ ఎవరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్వీటీ పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందిరా. అమ్మ అమ్మ అని రాధిక కోసమే మారం చేస్తోంది. కనీసం పాలు కూడా తాగడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆ పసిదాని ఆరోగ్యం ఏమైపోతుందోనని భయంగా ఉందిరా. రాధిక వస్తే తప్ప స్వీటీ కోలుకోలేదు. ఏం చేద్దామంటావు కార్తీక్? అమ్మా, నీ అమాయకత్వం కాకపోతే మనం పిలిస్తే రాధిక అంత తేలిగ్గా వస్తుందా? పిలవడం సంగతి దేవుడెరుగు. అసలు ఇంతవరకు ఆ మేడం గారు ఎక్కడున్నారో ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు కదా. కార్తీక్ పోలీస్ ఆఫీసర్ సరిగ్గా కాన్సంట్రేట్ చేస్తే రాధిక ఎక్కడుందో తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు సకల. కార్తీక్ ఆల్రెడీ అదే పని మీద ఉన్నాడక్క. కానీ రాధిక దొరికినట్టు దొరికి చాలా తెలివిగా తప్పించుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కనిపించినట్టు దొరికి దొరకనట్లు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. ఇక నేను వెతకాల్సిన అవసరం లేదు మావయ్య. రాధికే వెతుక్కుంటే ఇక్కడికి వస్తుంది. రాధిక తనంతటి తానే వస్తుందా? అవునమ్మా. అది కాదు కార్తీక్, ఇన్ని రోజులుగా ఎవరికి కనపడకుండా దాక్కుని తిరుగుతున్న రాధిక తనంతటి తను ఎక్కడికి వస్తుంది, ఎలా వస్తుంది? వస్తుందక్క. స్వీటీ కోసం రాధిక తప్పకుండా వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను. అంటే ఏ విధంగా కార్తీక్? స్వీటీని దత్తత తీసుకోవడానికి దత్తత అప్లికేషన్ మీద తల్లిదండ్రులుగా నేను రాధిక సంతకాలు పెట్టాం. దత్తత తీసుకోవాలి. ప్రస్తుతం నేను స్వీటీకి తండ్రిగా ఆలోచిస్తున్నానక్క. రాధిక ద్వారా స్వీటీ ఆరోగ్యం కుదుటపడటం నాకు ముఖ్యం. తర్వాత పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేస్తాను. అలాగే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా కూడా నేను ఒకే మాట మీద ఉంటాను. పల్లవి చనిపోవటం వెనుక రాధిక ప్రమేయం లేదని తను నిర్దోషిగా నిరూపించుకుంటే నా భార్యగా రాధిక్కి ఈ ఇంట్లో శాశ్వత స్థానం ఉంటుంది. నా మనసేం బాలేదమ్మా, తినాలని లేదు. ఇలా ఇవ్వండి, నాకు ఇవ్వండి, చెప్తాను. పాప కనీసం పాలు కూడా తాగలేదని మీరంతలా బాధపడుతున్నారే, మరి మీరేం తినకపోతే
మీ అమ్మగారు ఎంతలా బాధపడతారనేది మీరు అర్థం చేసుకోవాలి కదా. కోపం విచక్షణని చంపేస్తుంది, ఆకలి ఆలోచనని చంపేస్తుంది. మీరు ఏ విషయం గురించైనా ఆలోచించాలంటే మీ కడుపు నిండుగా ఉండాలి. లేట్ అయిపోయింది, తినండి. ఒక మనసుని అర్థం చేసుకుని మరో మనసుకి అర్థమయ్యేలా చెప్పావమ్మా. అందుకేనేమో సైకియాట్రిస్ట్ అయ్యావు. తినండి. ఇలా ఇవ్వు నాన్న. ఎలాగైనా సరే డిఎన్ఏ టెస్ట్ కి కావాల్సిన శాంపిల్స్ తీసుకోవాలి. కానీ ఎలా? ఇది కరెక్ట్ టైం అనిపించడం లేదు. ఓకే, నేను బయలుదేరుతానండి. అమ్మా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావని అమ్మమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది? స్వీటీ, నేను నిజంగా మీ అమ్మలా ఉన్నానా? అమ్మలో ఉండడం ఏంటి? నువ్వు మా అమ్మవే కదా. రోజు నేను ఫోటోలో చూస్తున్నాను కదా. డిఎన్ఏ రిపోర్ట్ ద్వారా స్వీటీ కార్తిక్ గారి కూతురు అని నిరూపిద్దాం అనుకుంటే డిఎన్ఏ శాంపిల్ తీసుకోవడానికి వీలు పడలేదు. ఇంకే విధంగా నిరూపించొచ్చో అర్థం కావడం లేదు. స్వీటీ పల్లవి అక్క కడుపున పుట్టిన బిడ్డ అని ఒక చిన్న ఆధారం దొరికితే చాలు, ఈ చిక్కుముడులన్నీ వీడిపోతాయి. అయినా స్వీటీ పల్లవి అక్క కూతురు అని చెప్పే ఆధారం ఏం దొరుకుతుంది? అసలు ఏ విధంగా దొరుకుతుంది?